శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో వారికి ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. రాహుకేతు పూజ, అంతరాలయ దర్శనం, వేద పండితుల ఆశీర్వాదం నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓటీ బాపిరెడ్డి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల తహసీల్దారు జనార్దన్ రాజు, అలాగే ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసింది. ఇక అర్ధరాత్రి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం కోసం కొందరు నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించకపోవడంతో పోటీ తప్పనిసరి అయింది. కొందరు నాయకులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఏకగ్రీవం కోసం చర్చలు జరపడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక దీంతో ఆగ్రహించిన కార్యకర్తలతో కలిసి నామినేషన్లు వేయించగా వారికి బీజేపీ, జనసేన, టీడీపీ, ప్రజా సంఘాల మద్దతు ప్రకటించారు. ఇక ఒకే పార్టీలోని రెండు వర్గాలు రెండు వేర్వేర్లు రాజకీయ కూటములతో కలిసి పోటీలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.